వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. అక్రమ బియ్యం మాయం చేసిన మాఫియా పోలీసులకు రెవెన్యూకు సవాల్. కర్నూలు జిల్లా ఆదోనిలో రెవెన్యూ అధికారులు, పోలీసులు, సివిల్ సప్లై డైరెక్టర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బియ్యం పట్టుకుని గోదాంలో ఉంచి తాళం వేసుకుని వచ్చిన తర్వాత 1800 బియ్యం సంచులను గోదాం నుంచి రాత్రికి రాత్రే బియ్యం మాఫియా తరలించి రెవెన్యూ అధికారులకు, పోలీస్ శాఖ అధికారులకు సవాల్ చేసిన ఘటన ఆదోనిలో జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు ఈరన్న చెప్పారు. అయితే పోలీసులు వెంటనే మాఫియాను అరెస్ట్ చేసి బియ్యాన్ని రికవరీ చేసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన అంటున్నాడు కాబట్టి మాఫియా వెనుక అధికార పార్టీ యువ నాయకుని హస్తం ఉందని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వ శాఖలకు సవాల్ చేస్తూ అక్రమంగా బియ్యం తరలించారు. అక్రమ బియ్యం మాఫియా నాయకులను కఠినంగా శిక్షించాలని తెలుగు ఈరన్న చెప్పారు. బియ్యం గోడన్పై రాత్రి తనిఖీ చేశారు సార్. తనిఖీ చేస్తే అక్కడ బియ్యం బస్తాల్ని కొన్ని చూసి లాక్ వేసినారు. తర్వాత అది రాత్రే బియ్యాన్ని పక్కదారి పట్టించారు సార్. దీని వెనుక ఎవరస్తం ఉంది? సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఇంత సాహసం చేయవు కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ నేతల యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది. ఈ బియ్యం మాయం కావడం పైన లేదా అక్రమ బియ్యం చేసే అక్రమార్కుల వెనుక ఒక యువ నాయకుని హస్తం ఉందని స్పష్టమవుతుంది. ఉదాహరణకు ఒక 15 రోజుల క్రితం ఆదోని నుంచి కోడుమూరుకు తరలి వెళుతున్నటువంటి అక్రమ బియ్యాన్ని అక్కడ పోలీసులు వారికి అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏకంగా బియ్యం గోడంలో అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి బియ్యం తాళాలు వేసినట్లే ఉండి మళ్ళీ బియ్యం మాయం కావడం పైన నిజంగా ఇది అక్రమార్కులు రెవెన్యూ శాఖకు, పోలీస్ శాఖకు వాళ్ళు సవాలు విసిరినట్లే అని చెప్పాలి. ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అవినీతి లేని, అక్రమ వ్యవహారాలు లేని స్థాపన పాలన చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ముందుకు వెళ్ళి కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం ఉన్నటువంటి సంచులను కూడా పరిశీలించి వచ్చారు. అయినప్పటికీ కూడా ఆదోనిలో మాత్రం అక్రమ బియ్యం దందా మాత్రం, అక్రమ బియ్యం మాఫియా మాత్రం తన చర్యలను కొనసాగించడం జరుగుతుంది అనడానికి మాయమైన బియ్యమే ఒక చక్కటి ఉదాహరణ. నిజంగా విఆర్ఓ, ఒక పోలీస్ అధికారి, అంతేకాకుండా రాష్ట్ర సివిల్ సప్లై సంస్థ డైరెక్టర్ ఆధ్వర్యంలో పోయి రాత్రి అక్కడ ఉన్నటువంటి గోదాం నిండా ఉన్న బియ్యాన్ని చూసి వచ్చారు. చూసి రావడమే కాకుండా ఈ బియ్యం దందా వైకాపా పార్టీ చేసిందని చెప్పి నా సివిల్ సప్లై యొక్క డైరెక్టర్ కూడా ఆరోపించారు. వెంటనే సాయిప్రసాద్ రెడ్డి, వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఖండించడం జరిగింది. ఈ బియ్యం మాయం కావడం వెనుక, అలాగే మన బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం వెనుక యువ నాయకుని హస్తం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలోని ఒక పార్టీ నాయకులు 3 హస్తం ఉంది. ఒక మటకా దందా నిర్వహించే వ్యక్తి 30 లక్షలు, ఇంకో నాయకుడు 30 లక్షలు వేసి యువ నాయకుని అండదండలు చూసుకొని ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారన్నటువంటిది వాస్తవం. అందులో భాగంగానే వీళ్ళు పెద్ద గోడను తీసుకొని ఆ గోదాములో సేకరించినటువంటి బియ్యాన్ని అక్కడ ఉంచి తూకాలు వేసి రెడీ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ సప్లై శాఖ డైరెక్టర్ తెలుగుదేశం నాయకుడు మునిస్వామి నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన సమక్షంలోనే గోడను తనిఖీ చేసినప్పుడు విలేకరులు వెళ్ళి ఫోటోలు కానీ లేదా ఇంకో వ్యవహారం తీసుకున్నప్పుడు అక్కడ 1800 పైగా సంచులు ఉన్నాయి. ఉదయాన రెవెన్యూ శాఖ బీగం తెరిచి చూసేసరికి కేవలం 109 సంచులు మాత్రమే ఉండడము చాలా విడ్డూరంగా అందరికీ అనిపిస్తుంది. విలేకరులు తీసినటువంటి
సెల్ ఫోన్లో చిత్రీకరణ చేసినటువంటి ఫిలింలలో అక్కడ 1800 పైగా సంచులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మాయమైన సంచులను, ఈ మాఫియా మాయం చేసిన సంచులను పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేసి పీడీ చట్టం ప్రకారము శిక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ అక్రమ వ్యాపారము ఒక దందాగా, ఒక మాఫియాగా చెలరేగింది. గతంలో అయితే కర్నూలు, ఎమ్మిగనూరు, బళ్ళారి, రాయచూరు ప్రాంతాలకు మాత్రమే ఈ బియ్యాన్ని తరలించేవారు. ఇప్పుడు పట్టుకున్నటువంటి బియ్యాన్ని బీహార్కు తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు కూడా మా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి ఈ బియ్యం దందా వెనుక ఉన్నటువంటి వాళ్ళు కూటమిలోనే ఒక యువ నాయకుని పాత్ర ఉంది. అందువల్లనే రాత్రికి రాత్రి దాదాపు 1800 సంచులను మాయం చేసే సాహసం చేశారు. కాబట్టి పోలీసులు దీనిపైన నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఈ మాఫియాను అరికట్టాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఇంకా మాఫియా విజృంభిస్తుందని చెప్పి నేను జిల్లా కలెక్టర్కు, జాయింట్ కలెక్టర్కు, తర్వాత తహసీల్దార్కు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా మించిపోలేదు. పోలీస్ అధికారులు ఇప్పటికే రంగంలో దిగి విచారణ జరుపుతున్నట్లు సమాచారం ఉంది నా దగ్గర. కాబట్టి అధికారులు వెంటనే యువ నాయకులతో సహా అందరిపైన చర్యలు తీసుకొని సరైనటువంటి నిందితులను అరెస్టు చేసి వారి ద్వారా బియ్యాన్ని రిక్వైరీ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేసి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పోలీస్ శాఖకు, రెవెన్యూ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలు గోదాంలో మాయమైనటువంటి బియ్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మాయమైన బియ్యం పైన చర్యలు తీసుకొని నిందితులను శిక్షించకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ఒక మాయని మచ్చగా, ఒక మరకగా ఇది మిగిలిపోతుందని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్ట్.